ఆత్మ కూర్చోబెట్టింది. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. దేవుడు మనల్ని ఒక చోటను కూర్చోబెట్టాడు. ఈ ఆత్మ కలిగించే ఈ ఐక్యతను శ్రద్ధగా కాపాడుకోవాలి. ఈ ఐక్యతను మనము పోగొట్టుకోకూడదు. కూడుకునటం, ఈ ఐక్యతను కాపాడుకోవటం కోసం ఎప్పుడూ శ్రద్ధ కలిగి ఉండాలి. ఐక్యతను పాడు చేయడానికి మధ్యలో ఏది దూరినా దాన్ని యేసు నామములో తరిమి కొట్టాలి. చూడండి, దేవుని ఆత్మ చేత ఐక్యపరచబడ్డాం. దేవుని ఆత్మ, దేవుని అభిషేకం, దేవుని కృప చేత ఐక్యపరచబడిన మనము ఈ ఆత్మను కాపాడుకోవాలి. ఈ ఐక్యతను వరకు కాపాడుకోవాలండి. మరణం వరకు కూడా ఈ ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. ఇప్పుడే ఐశ్వర్యవంతులు అవుతారు. మేము దీవించబడతలేదండి, మేము వర్ధిల్లలేకపోతున్నామండి, మేము అభివృద్ధి పొందలేకపోతున్నామండి, ఎంత వేసినా మా స్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటుందంటే ఆత్మ కలిగించే ఐక్యతను పాడు చేసుకుంటే ఐశ్వర్యం అనేది మనకి రాదు.